బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో నరసింహనాయుడు ఒకటి. ఆ టైంలో అందరూ స్టార్ హీరోని డామినేట్ చేసి విజయాన్ని ఈ సినిమాతో అందుకున్నారు బాలయ్య. ఫ్యాక్షన్ సినిమాలకి ఇది కేర్ ఆఫ్ గా నిలిచింది. సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే మరో ఇండస్ట్రీ హిట్ ఈ చిత్రంతో అందుకున్నారు బాలయ్య. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు కావడం విశేషం. బాలయ్య నరసింహనాయుడుతో పోటీపడి చిత్తని చిత్రాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మెగాస్టార్ చిరంజీవి నటించిన మొగరాజు కావడం గమనార్హం. బాలయ్య మూవీ విడుదలైన రోజే ఆ సినిమాకు పోటీగా జనవరి 11 మొగరాజు విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వం రూపొందించిన చిత్రం ఇది. చిరంజీవి ప్రయోగాత్మకంగా ఈ మూవీ చేయడం విశేషం. కానీ ఆడియన్స్ దీన్ని తీసుకోలేకపోయారు. సంక్రాంతికి వచ్చినా సరే పట్టించుకోలేదు. ఓ వైపు బాలయ్య నరసింహనాయుడుతో విలాయతాండం చేస్తున్న నేపథ్యంలో ఆ తుఫాను కొట్టుకుపోయింది మొగరాజు. అదే సంక్రాంతికి నరసింహనాయుడుతో పోటీపడి పరాజయం చెందిన మరో సినిమా దేవిపుత్రుడు వెంకటేష్ సౌందర్య జంటగా నటించారు. ఈ ఫాంటసీ డ్రామాగా దీన్ని రూపొందించారు దర్శకుడు కోడి రామకృష్ణ. సంక్రాంతి కాలంతో కొంతవరకు బలవంతంగా ఆడింది. కానీ అంతిమంగా నిర్మాతలకు మాత్రం నష్టాలు తీసుకొచ్చింది. నరసింహనాయుడు దెబ్బకి చిత్తైపోయింది. పోటీలో లేకుండా వస్తే బాగానే ఆడేదేమో అనే అభిప్రాయం కూడా వినిపించింది. ఏదేమైనప్పటికీ 2001 సంక్రాంతికి బాలయ్య నరసింహనాయుడు ప్రపంచం ముందు చిరంజీవి మొగరాజు వెంకటేష్ దేవిపుత్రుడు చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయని చెప్పవచ్చు.